వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోల్డ్ మెడల్తో జాతీయ స్థాయిలో అడుగుపెట్టిన కారుమూరి నిహారిక. గోకవరం తంటికుంట రోడ్డులోని సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో ఆత్మీయ సమావేశం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సత్య దీక్షలు నేటి నుంచి ప్రారంభం. డీటెయిల్స్ చూస్తే రాజమండ్రి ఎస్కేవిటి హై స్కూల్లో ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగిన 69వ షాప్ స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 14 మరియు అండర్ 17 విభాగాల్లో అద్భుతమైన పోటీ వాతావరణం నెలకొంది. ఈ పోటీల్లో రామచంద్రాపురం పట్టణానికి చెందిన రత్నం కిక్ బాక్సింగ్ అకాడమీ విద్యార్థిని కారుమూరి నిహారిక ప్రతిభ కనబరిచి ఫైనల్ రౌండ్లోకి విశాఖపట్నం సాయి అకాడమీకి చెందిన బాక్సర్తో తలపడింది. శక్తివంతమైన ప్రదర్శనతో ప్రథమ స్థానం గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు నేషనల్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అర్హత సాధించింది. ఈ పోటీలు అక్టోబర్ 28వ తేదీన అరుణాచల ప్రదేశ్లో రాష్ట్రంలో జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రీడాకారిణులలో స్వర్ణ పథకం గెలుచుకున్న ఏకైక విద్యార్థిని నిహారిక కావటం గర్వకారణమని తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ బాక్సింగ్ అడ్మిన్ సెక్రటరీ వి భువనేశ్వరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏవిడి ప్రసాద్ తెలిపారు. నిహారిక విజయానికి ప్రధాన కారణమైన ఆమె గురువు మాస్టర్ బికే రత్నం, కోచ్లు వై అంజనీ కుమార్ మరియు ఎస్ వెంకటేష్ తమ శిక్షణతో మార్గదర్శకత్వంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రముఖులు, క్రీడాభిమానులు, తల్లిదండ్రులు, విద్యార్థులు నిహారికను అభినందించారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ బాక్సింగ్ కిట్ అందజేస్తానని తెలియజేశారు. నా గురువులు, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరాను అని, జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ పేరును గర్వంగా నిలబెట్టేందుకు కృషి చేస్తాను అని తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు బీకే రత్నం, కిక్ బాక్సింగ్ కోచ్ అండి. మరి తొలిసారిగా బాక్సింగ్ ఎస్సీఎఫ్కి మా స్టూడెంట్ని దింపడం జరిగిందండి. అలాగే అమ్మాయి కిక్ బాక్సింగ్లో నేషనల్, ఇంటర్నేషనల్ కూడా ఆడి ఉందండి. మరి బాక్సింగ్లో తొలిసారిగా గవర్నమెంట్ గేమ్కు దిగా మరి ఆంధ్రప్రదేశ్ నుంచి గోల్డ్ మెడల్ సాధించి నేషనల్ బాక్సింగ్ సెలెక్ట్ అయిందండి. ఈ నెల 28 నుంచి 3వ తారీఖు వరకు అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్న నేషనల్ బాక్సింగ్కి ఈ అమ్మాయి సెలెక్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన ఈస్ట్ గోదావరి నుంచి మా పాప ఒక్కడే సెలెక్ట్ అవుతూ మరీ అంత ఆనందంగా ఉంది. మరి మన మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ఆనందాన్ని నేను పంచుకుంటున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు కారుమూరి నిహారిక. నేను గ్రీన్ ఫీల్డ్ స్కూల్ ఇంటర్నేషనల్లో 8th క్లాస్ చదువుతున్నాను. ఈ నెల 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరిగిన ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ జరిగినాయి. బాక్సింగ్ స్టేట్ జరిగినాయి. అందులో సుమారుగా 2000 మంది పాల్గొన్నారు. అయితే నేను అందులో ఫైనల్స్లో నేను విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన సాయి అకాడమీ అమ్మాయితో పాల్గొని ఫైట్ చేసి గోల్డ్ మెడల్ని సాధించాను. అలాగే ఈస్ట్ గోదావరి మొత్తంలో నేను ఒక్కదాన్ని గోల్డ్ మెడల్ సాధించి అలాగే నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. ఈ నెల 26వ తారీఖున మేము బయలుదేరుతున్నాము. అరుణాచల్ ప్రదేశ్కి బయలుదేరుతున్నాము. 28 నుంచి 3వ తారీఖు వరకు జరగబోయే నేషనల్స్ బాక్సింగ్ టోర్నమెంట్కి నేను పాల్గొంటున్నాను. అలాగే నన్ను ఇంతగా ప్రోత్సహించిన మా కోచెస్కి బీకే రత్నం సార్, అంజనీ కుమార్ సార్, వెంకటేష్ సార్కి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ప్లేయర్ని. అయితే ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్కి నేను సెలెక్ట్ అయ్యాను, వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాను. నన్ను ఇంతగా స్పాన్సర్ చేసి ప్రోత్సహించినందుకు మన మంత్రి సుభాష్ గారికి, అలాగే శ్రీ సూర్య నృత్య నికేతన్ తరపుగా మహాలక్ష్మి మేడం గారు, గ్రీన్ ఫీల్డ్ స్కూల్ ఇంటర్నేషనల్కి చైర్మన్ సార్ బ్రంది బాబ్జీ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే నాకు వరల్డ్ కప్కి సెలెక్ట్ అయినందుకు సత్యం ఫౌండేషన్ తరపుగా మన మంత్రి సుభాష్ గారు, సత్యం గారు, మా
కిక్ బాక్సింగ్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. గోకవరం తంటికొండ రోడ్డులోని సిఎండి లేఅవుట్ ప్రాంగణంలో గురువారం కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ బలోపేతం కొరకు బీజేపీ రామసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజానగరం, జగ్గంపేట, రంపచోడవరం 3 నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రామసేన సభ్యులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మరి ఈ శ్రీనివాసరావు గారు కూడా ఉన్న కొంతమంది పెద్ద మనుషులు మరి ఆయన బాని వచ్చేసింది ఏటో సరే మేము సెటిల్మెంట్ చేస్తాం తీసుకొచ్చాం. ఏటీ సెటిల్మెంట్ అంటే ఆయన వైద్యానికి అది ఖర్చు అంతా అతన్ని అడిగి, ఇతను వైద్యానికి అయ్యి ఖర్చు ఇతన్ని అడిగి వాళ్ళు సెటిల్ చేస్తారు. ఏటీ శ్రీనివాసరావు గారు ఇవ్వటారు. అది సెటిల్మెంట్ వ్యవస్థ. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చి చెప్పడం, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. 2022లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించి 3 నియోజకవర్గాల్లో జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు ఈ నియోజకవర్గాల్లో చాలా విశిష్టమైన సేవలు చేయడం మొదలుపెట్టాను. అది చూసిన మన రాష్ట్రానికి సంబంధించిన ఉపాధ్యక్షులైనటువంటి సూర్యనారాయణరాజు గారు కాకినాడ నుంచి వచ్చి, శ్రీనివాసరావు గారు మీరు చాలా బాగా చేసి పెడుతున్నారు, సమాజం యొక్క సేవను బాగా చేస్తున్నారు, మానవత్వం పేరుతో చేస్తున్నారు, మీరు చాలా చోట్ల కూడా మీరు నరేంద్ర మోడీ గారు అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో మీరు ఈ సేవలని చేస్తున్నారని చెప్పారు, అటువంటప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాల్సిందని చెప్పి అప్పటి ఉపాధ్యక్షుడు అయినటువంటి సూర్యనారాయణరాజు గారు ప్రత్యేకించి నన్ను అభినందించి నన్ను ఆహ్వానించారు పార్టీలోకి. అప్పటి నుంచి నేను పార్టీలోకి రావడానికి అన్ని రకాల నిర్ణయాలు పెద్దలందరినీ కూడా సమాయత్తం చేసుకుని డిసెంబర్ 25, 2024లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారి చేతుల మీదుగా కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీలో 30,000 సభ్యత్వాలు చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 30,000 సభ్యత్వాల హైయెస్ట్ నెంబర్ నాదే చేసి, సభ్యత్వాలు చేయడం అంటే చాలా క్రిటికల్ ఇష్యూ. ఓటీపీ అడుగుతారు. ఓటీపీ అడిగినప్పుడు చెప్పడానికి ఎన్నో రకాల సమస్యలు. కానీ కంబాల శ్రీనివాసరావు ఓటీపీ అడిగితే వెంటనే వాలంటీర్కి ఓటీపీ ఇచ్చేవారు. ఆ విషయం అందరికీ తెలుసు. 30,000 సభ్యత్వాలు చేయించిన విషయం. 15,000 మంది అంటే 13,000 మంది కొంత అంటారు, 15,000 మంది అని కొంతమంది అంటారు. 13,000 నుంచి 15,000 మంది నాకు అనుయాయులుగా రాగా ఆ రోజున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. సమాజ సేవ చేసుకుంటూ, మాధవ సేవ చేసుకుంటూ, గుళ్ళు గోపురాలు సహాయం చేసుకుంటున్న నన్ను చాలా సాధారణంగా భారతీయ జనతా పార్టీలో ఆహ్వానించడానికి ఎంతో సంతోషపడ్డాను. అయితే భారతీయ జనతా పార్టీలో అంతర్గత ఎన్నికలు జరగడం కారణంగా కొత్త నూతన వర్గ కార్యవర్గ కమిటీ సభ్యులు రావడం కారణంగా అది నా పాత్ర ఏంటి, నేను ఎలాగా నాతో. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సత్యదీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో శ్రీ సత్యదీక్ష కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించారు. శ్రీ సత్యదీక్షలను 17వ తారీఖున అనగా ఈ రోజు నుంచి ప్రారంభమై తిరిగి వచ్చే నెల మఖా నక్షత్రం 13వ తారీఖున వచ్చిన సందర్భంగా 27 రోజులు ఈ దీక్షను సత్యదీక్షాపరులు స్వీకరిస్తారు. అలా వీలులేని వారు 18 రోజులకు దీక్ష 9వ రోజును కూడా వేయవచ్చునని ఆలయ పండితులు, కార్యనిర్వహణ అధికారి తెలియజేశారు. ఈ దీక్షలు నేటి నుంచి ప్రారంభమైన సందర్భంగా వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉన్నత ఆసనంపై ఆశీనును కావించి శ్రీ స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. సత్యదీక్షలు తీసుకునే ప్రతి ఒక్కరికి శ్రీ స్వామివారి దర్బారు మండపం వద్ద మాలధారణ కావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఆలయ ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బిక్కవోలు మండలంలో 4 ఫైర్ కేకర్స్ తయారీ షాపులు ఉన్నాయని, అదేవిధంగా మండలంలో 17 దీపావళి మందుగుండు సామగ్రి షాపులు లైసెన్సులు తీసుకున్నారని, మిగతా వాళ్ళు ఎవరైనా మందుగుండు సామగ్రి షాపులు నిర్వహించే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని డీఎస్పీ మరియు సిఐ సుమంత్తో కలిసి తయారీ షాపులకు తగు జాగ్రత్తలు చెప్పడం జరిగిందని, అదేవిధంగా మందుగుండు సామగ్రి షాపుల దగ్గర అగ్ని ప్రమాదాలు జరగకుండా నీటి డ్రమ్ములు, ఇసుక తొట్టెలు, అగ్నిమాపక యంత్రాలు దగ్గర ఉంచుకొని అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. షాప్కి దూరంగా పాటించాలని తెలియజేశారు. నిబంధనలు ఉల్లంఘించినా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు షాపుల వద్ద కొనుక్కున్న మందుగుండు సామగ్రి ప్రత్యేకమైన స్థలంలో భద్రపరచుకోవాలని, బాణసంచా కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ దీపావళిని ఆనందదాయకంగా జరుపుకోవాలని అన్నారు. నుంచి దీపావళి శుభాకాంక్షలు. బిక్కవోలు మండలంలో LE1 4 షాపులు, LE2 2 షాపులు, LE1 అనగా అమ్మకం, ఈ దీపావళి ఫైర్ క్రాకర్ మందులు అమ్మడం, 2 తయారీ షాపులు 2 ఉన్నవి. వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ దీపావళి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రతిరోజు డిఎస్పీ ఈస్ట్ జోన్ డిఎస్పీ గారు, సిఐ సుమంత్ గారు, అదేవిధంగా నేను తరచూ విజిట్ చేస్తూ వాళ్ళందరినీ హెచ్చరించడం జరిగింది. వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం కోసం వారి దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విష్ పరికరాలు, అదేవిధంగా టబ్ నిండా వాటర్ పెట్టుకోవడం, వాటర్ మోటార్ అన్నీ సరిగా పనిచేసే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా బిక్కవోలు మండలంలో 17 మంది టెంపరీ షాప్స్ పర్మిషన్ పొంది ఉన్నారు. వారు కూడా ఈ టెంపరీ షాప్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు షాప్కి మధ్యలో 10 అడుగుల దూరం ఉండే విధంగా ఫైర్ ఎక్స్టింగ్విష్ ఉపయోగించే విధంగా బకెట్తో ఇసుక, శాండ్ పెట్టుకోవడం, అదేవిధంగా టబ్లో నీళ్లు పెట్టుకోవడం, నీళ్లు తోడడం కోసం బకెట్ పెట్టుకోవడం, అన్నీ కరెక్ట్గా ఉంచుకుని సరిగా ఉంచుకుని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం. అదేవిధంగా ఆ ప్లేస్లో ఎక్కడైతే ఈ ఫైర్ క్రాకర్ షాప్స్ పెట్టుకున్న షాపు ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుని వెహికల్స్ అన్ని లోపలికి వచ్చేయకుండా, ఒకవేళ వచ్చేటప్పుడు మనుషులు ఈ ఫైర్ క్రాకర్స్ మందులు కొనుక్కోవడానికి వచ్చే వ్యక్తులు అందరూ కూడా ఈ మ్యాచ్ బాక్సెస్ కానీ ఫైర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ఏమి తెచ్చుకోకుండా తనిఖీ చేసి బయటే పెట్టించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ గార్డు ద్వారా కూడా చూసుకోవాలని చెప్పేసి అందరికీ సూచించడం జరిగింది. ప్రతి ప్లేస్ కూడా మండల ఎంఆర్ఓ గారు, నేను, ఆర్ఐ గారు అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించడం జరిగింది. కాబట్టి మండల ప్రజలందరూ కూడా ముందుగానే ఫైర్ క్రాకర్ మందులు కొనుక్కోవడం, ఇళ్ల దగ్గర పెట్టుకోవడం, ప్రమాదాలకు గురవడం జరుగుతుంది. అటువంటి లేకుండా షాప్స్ ఉంటాయి కాబట్టి ఆ ముందు రోజు లేకపోతే అదే రోజున కొనుక్కోవడం చేసుకుని ఎటువంటి ప్రమాదాలు లోను కాకుండా మండల ప్రజలందరూ ఈ దీపావళి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని బిక్కవోలు పోలీస్ స్టేషన్ తరపు నుంచి కోరుకుంటున్నాం. నమస్తే. అంతర్జాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం శ్రీ బాలాజీ కాన్వెంట్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుడ్ ఫెస్టివల్లో వివిధ రకాల ఆహార పదార్థాలను విద్యార్థులే స్వయంగా తయారు చేసి
ఇంటి ఆహారపు అలవాట్లనే అందరూ కూడా అలవాటు చేసుకోవాలని, బయట పదార్థాలు ఏవి కూడా తినకూడదని తమ తోటి విద్యార్థులందరికీ కూడా స్వయంగా తెలియజేయడం జరిగింది. వివిధ రకాలైన ఆహార పదార్థాలు, వాటిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడతాయో చక్కగా అర్థమయ్యే విధంగా విద్యార్థులే తమ తోటి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ పివిఎస్ శాస్త్రి, శ్రీమతి పి సుజాత, ప్రధానోపాధ్యాయులు శ్రీ పివి రామరాజు మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. Very grandly arranged by our teachers, and in a short period. ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అనంతపురపు రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంపై ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ కార్యాలయం నాయకులంతా ధర్నా చేపట్టడం జరిగిందని, దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, దళితులను చిన్నచూపు చూడటం తగదని ఆయన అన్నారు. ఈ నెల 28వ తారీఖున చలో అమరావతి కార్యక్రమానికి పిలుపు ఇవ్వటం జరిగిందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వారు అన్నారు. సీజే గవాయిపై దాడిని నమస్కారం. ఈ రోజున మరి భారత ప్రధాన న్యాయమూర్తి సీజే గవాయిపై మరి సుప్రీంకోర్టులో దాడి జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆయన ఒక దేశ ప్రధాన న్యాయమూర్తి అయి ఉండి ఆయన మీద దాడి జరగడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన మీద దాడి జరగడానికి కారణం ఆయన దళితుడనే నెపంతోనే దాడి చేశారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ రోజున అంటరానితనం ఏ స్థాయిలోకి వెళ్ళినా సరే ఇంకా కొనసాగుతున్నదానికి నిదర్శనం ఈ ఘటన. మరి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఇవాళ దేశవ్యాప్తంగా గత నెల 15వ తారీఖు నుంచి కూడా నిరసన కార్యక్రమాలు జిల్లా కలెక్టరేట్ల దగ్గర చేశాం. ఈ రోజున మండల హెడ్ క్వార్టర్లో జిల్లా అంతా జరుగుతుంది. అదేవిధంగా రేపు 28వ తారీఖున చలో అమరావతి పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ విధంగా దళితులపై దాడులు నశించాలని చెప్పేసి ఎవరైతే దోషున్నారో ఆయన వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి, ఇది దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి దోషిపై దేశద్రోహం కేసు కట్టి అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రామచంద్రాపురం నారాయణ జూనియర్ కాలేజీలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆధ్వర్యంలో వెల్కమ్ మరియు ఫేర్వెల్ పార్టీ ఘనంగా జరిగింది. చల్లని చక్కటి వాతావరణంలో విద్యార్థులు ఆనందంగా పాల్గొని ఉత్సాహ వాతావరణం నెలకొల్పారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం గోవిందరాజులు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా నారాయణ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అగ్ర ర్యాంకులు సాధిస్తూ కాలేజీకి గౌరవం తెచ్చిపెడుతున్నారన్నారు. క్రమశిక్షణ, కృషి, నాణ్యమైన బోధన ఇవే మా విజయానికి పునాదులు అని పేర్కొన్నారు. డీజీఎం వెంకటకృష్ణ, డీన్ సురేష్ నారాయణ, విద్యాసంస్థలు ఎల్లప్పుడూ విద్యార్థుల భవిష్యత్తును బలపరచడంలో ముందుంటాయి. ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సమన్వయం పెంపొందిస్తాయి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ బృందం, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. విద్యార్థుల పాటలు, నృత్యాలు, వినోద కార్యక్రమాలతో కార్యక్రమాన్ని అలరించారు. కొత్తగా చేరిన విద్యార్థులకు సీనియర్లు స్వాగతం పలుకుతూ వీడ్కోలు పలుకుతున్న సీనియర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం గోవిందరాజులు, డీజీఎం వెంకటకృష్ణ, డీన్ సురేష్ మరియు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రామచంద్రాపురం నారాయణ కాలేజ్ ప్రిన్సిపాల్ గోవిందరాజులు మాట్లాడుతున్నాను. ఈరోజు రామచంద్రపురం నారాయణ కాలేజీలో ఫేర్వెల్ డే అండ్ ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్నాము. సో ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ పిల్లల మైండ్ సెట్ని ఫ్రెషప్ చేసుకుంటూ అకాడమిక్లో స్ట్రెంథన్ చేసుకుంటూ మేము ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము రామచంద్రపురం నారాయణలో ప్రొడ్యూస్ చేసిన రిజల్ట్స్ చుట్టుపక్కల ఎటువంటి ఇన్స్టిట్యూట్లకి రానటువంటి రిజల్ట్ మేము ప్రొడ్యూస్ చేసుకోబోతున్నాము. సో దీనికి పేరెంట్స్,
అండ్ మా యాజమాన్యం టీచర్స్ ఎంతో సహకరిస్తున్నారు. సో ఈ విధంగా మాకు సహకరిస్తూ పోతున్నట్లయితే మేము ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ చక్కగా ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని మంచి రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఈ అవకాశం అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకుని ఇక్కడ పిల్లల్ని చక్కగా మంచి వాతావరణంలో జాయిన్ చేసి ఉన్నారు కాబట్టి మంచి వాతావరణంలో జాయిన్ చేసి ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని ఫుల్ఫిల్ చేసుకుంటూ చేస్తారని చెప్పేసి పేరెంట్స్కి, యాజమాన్యానికి, అలాగే మా టీచర్స్ అందరికీ. ఈరోజు రామచంద్రపురం నారాయణ జూనియర్ కాలేజీలో ఫ్రెషర్స్ సెలబ్రేషన్ పార్టీ ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలు చాలా ఆనంద ఉత్సాహాలతో సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. ఈ ఆనందోత్సవాల్లో మా స్టాఫ్ అంతా కూడా నిమగ్నమై వారికి అండదండగా ఉంటూ ఈ కార్యక్రమంను విజయవంతం చేయడంలో మా అధ్యాపక బృందం, మా స్టాఫ్ అందరూ తోడ్పాటుతో పిల్లలని ఆనంద ఉత్సాహాలతో ఈ కార్యక్రమం జరిపించాలని ముందుగా మేము కోరుకుంటాం. 2 సంవత్సరాలుగా విజయవంతమైన రిజల్ట్ ఇస్తూ అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్లో మేమే ముందున్నామని ఈరోజు ఈ శుభ సందర్భంగా ఫ్రెషర్స్ డే అండ్ ఫేర్వెల్ డే జరుపుకోవడం జరుగుతుంది. పెదపూడి మండలం ప్రజలంతా ఎటువంటి అగ్ని ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ దీపావళిని ఆనందభరితంగా జరుపుకోవాలి. పెదపూడి ఎస్ఐ తులసిరామ్ అన్నారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడి ఎస్ఐ తులసిరామ్ ఎంఆర్ఓ సీతాపతి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పెదపూడి మండలంలో దీపావళి మందుగుండు సామగ్రి షాపులు 9 తాత్కాలిక లైసెన్సులు తీసుకున్నారని, మిగతా వాళ్ళు ఎవరైనా మందుగుండు సామగ్రి షాపులు నిర్వహించే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని తెలియజేశారు. ఎస్ఐ తులసిరామ్ ఎంఆర్ఓ సీతాపతితో కలిసి షాపులను పరిశీలించి తగు జాగ్రత్తలు చేపట్టడం జరుగుతుందని, అదేవిధంగా మందుగుండు సామగ్రి షాపుల దగ్గర అగ్ని ప్రమాదాలు జరగకుండా నీటి డ్రమ్ములు, ఇసుక తొట్టెలు, అగ్నిమాపక యంత్రాలు దగ్గర ఉంచుకొని అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. షాప్కి దూరం మరియు నిబంధనలు ఉల్లంఘించినా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు కూడా ఇంటి వద్ద తయారు చేయటం కాకుండా షాపుల వద్ద కొనుక్కొని ప్రత్యేకమైన స్థలంలో భద్రపరుచుకోవాలని, కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించి ఆనందదాయకంగా పండుగను జరుపుకోవాలని మీడియా సమావేశంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ తులసిరామ్. నేను పెద్దపూడి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య గమనిక, దీపావళి రాబోయే రోజుల్లో మనకి 20వ తారీఖు ఏదైతే దీపావళి పండుగ ఉందో దాన్ని పురస్కరించుకొనే కొంతమంది ఎవరైనా అనాథరైజ్డ్గా మందుగుండు సామాగ్రిని ఇంట్లో కానీ లేదంటే గోడౌన్లో కానీ పెట్టుకొని లైసెన్స్ లేకుండా తయారు చేయడం, అదేవిధంగా ముందస్తుగానే తెచ్చి వాటిని నిల్వ ఉంచడం, ఎటువంటి అనుమతులు, సేఫ్టీ మెజర్స్ లేకుండా చేయడం కానీ, అదేవిధంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ లేకుండా వేరు వాహనాల్లో ఏమన్నా మందుగుండు సామాగ్రిని కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే వీటన్నిటికీ సంబంధించి పోలీసు వారు పెద్దపూడి మండలంలో ఎవరి మీద అందరి మీద కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటి ప్రజలందరూ కూడా సేఫ్గా ఉండడం కోసం మేము ఈ ఏరియాల్లో ఎవరైనా కనుక అనాథరైజ్డ్గా ఎవరైనా లైసెన్స్ లేకుండా ఏమన్నా మందుగుండు సామాగ్రిని తయారు చేసినా లేదంటే నిల్వ ఉంచినా దాచినా వెంటనే పోలీసు వారికి తెలియపరచవలసిందిగా తెలియజేస్తున్నాం. ఎవరైతే వివరాలు తెలియజేస్తారో వారి యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయని చెప్పి తెలియపరచడం అవుతుంది. అదేవిధంగా వీళ్ళు ఇలా పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉండే నివాసంలో ఉండే ప్రజలకు కూడా హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా అందరికీ కూడా తెలియపరచడం అయింది. థ్యాంక్ యూ సో మచ్. సార్, మన పెదపూడి మండలంలో షాపుల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి సార్? ప్రస్తుతానికైతే కొంతమంది దరఖాస్తులు అయ్యి పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారండి. బహుశా సుమారుగా ఒక 3 నుంచి 4 వరకు వస్తాయని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా సేఫ్టీ డిపార్ట్మెంట్ అందరం కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా ఇవాళ నిర్వహించడం జరుగుతుంది.
అందరం మేము నిర్వహించిన తర్వాత మాత్రమే ఎవరికైనా అనుమతులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. పై అధికారుల యొక్క ఆదేశాలను బట్టి నిబంధనలన్నింటినీ పాటించిన వారికి మాత్రమే వాటి యొక్క వివరాలను బట్టి తెలియజేస్తాం. మండలంలో గల యావత్ ప్రజానీకానికి తెలియజేయదనగా పెదపూడి మండలంలో అదేవిధంగా పెదపూడి మండలంలో దీపావళి తాత్కాలిక అమ్మకం షాపులు ఏర్పాటు చేయాలని కూడా తెలియజేయండి. ఏమనగా ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఆల్రెడీ మీ అందరికీ దీపావళి సామాన్ కొట్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే దాని మీద సమగ్రంగా తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరం ఏ షాపులు కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి శామ్యానాలు వేయడం కానీ వేరే ఇతరత్ర టార్పాలిన్స్ వగేరా ఉపయోగించడానికి చేయరాదు. ఖచ్చితంగా ప్రతి షాపు పూర్తిగా రేకుల షెడ్తో మాత్రం నిర్మించాలి. అదేవిధంగా షాప్కి మధ్య 3 మీటర్ల గ్యాప్ ఉండాలి. అదేవిధంగా ఎదురెదురు షాపులు కట్టినా సరే దానికి కూడా గ్యాప్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరందరూ కూడా 500 లీటర్లు వాటర్ 5 బ్యారల్స్ ఇసుక రెడీగా పెట్టుకోవాలి. మరియు షాపుల దగ్గర టెస్ట్ చేయడాలు కానీ వేరే ఇతరత్ర అగ్నిప్రమాదం కారకులయ్యే ఏ వస్తువుని ఉపయోగించరాదు. కాబట్టి అదేవిధంగా షాపులో పనిచేసి ఎంతమంది ఉంటారో అంతమంది పేర్లు కూడా ముందు తహసీల్దార్ వారికి ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయాలని, ఆ ఇన్సూరెన్స్ నకలు కూడా ఆఫీసులో సబ్మిట్ చేయాలని తెలియజేశాం. అదేవిధంగా బాణసంచ అమ్మకాలని 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు అనగా 3 రోజులు మాత్రమే అమ్మకాలకి అనుమతించబడుతుంది. ఉదయం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ధారించిన సమయాల్లోనే అమ్మాలి. అదేవిధంగా మీరు హెచ్చు పరిమాణంలో క్వాలిటీ తెచ్చి బహిరంగ ప్రదేశాల్లో పెట్టి అమ్మరాదని చెప్పాం. అటువంటి చేస్తే మాత్రం పూర్తిగా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ విషయంలో పెదపూడి మండలంలో ప్రస్తుతానికి మాకు ఇప్పటివరకు రామేశ్వరం, దోమాడ ఒక్కొక్క అప్లికేషన్ ఇప్పుడు వచ్చాయి. పెదపూడిలో 3 అప్లికేషన్ వచ్చాయి. మావిడాళ్ళలో 3, గండేడి సెంటర్లో 1 వచ్చింది. అయితే అన్ని స్థలాలు ఎస్ఐ గారితో జాయిన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్లో గండేడి సెంటర్లో ఉన్నటువంటి షాపు బాగా రోడ్డు మీద ఉండడం, పైన హై టెన్షన్ రేట్ ఉండడం వల్ల అతనికి షాపు పెట్టుకునే ప్రదేశాన్ని మార్చుకోవాల్సిందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో కూడా పూర్తి భద్రతా చర్యలు తీసుకోవడం మాత్రమే షాపులు ఏర్పాటు జరిగింది. ఈసారి గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు ఖచ్చితంగా నియమనియమాలను అమలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ మరియు అమ్మకందారులు దీనికి పూర్తిగా సహకరిస్తారని, ఆనందోత్సాహాలతోటి చక్కగా మీ కుటుంబ సభ్యులతోటి ఈ దీపావళి పండుగని ఆనందంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా నిబంధనలు అత్యుత్సాహం ప్రదర్శించి అతిక్రమిస్తే కనుక వారి షాపు తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఎప్పుడు కూడా వాడికి ఎటువంటి లైసెన్స్ మంజూరు చేయకుండా చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గోల్డ్ మెడల్తో జాతీయ స్థాయిలో అడుగుపెట్టిన కారుమూరి నిహారిక. గోకవరం తంటికుంట రోడ్డులోని సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో ఆత్మీయ సమావేశం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సత్య దీక్షలు నేటి నుంచి ప్రారంభం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.